హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కళా రమేష్ కిచెన్. నేను ఇప్పుడు అన్నం తినబోతున్నాను. అంటే అచ్చంగా పులిహోర, చింతపండు పులిహోర. ఇప్పుడే పిల్లలందరూ తినేసి వెళ్ళారు. మా పెద్దమ్మాయి వచ్చి బాక్స్లో పెట్టుకొని వెళ్ళింది. పిల్లలకు కాస్త పెట్టింది. అదే తిన్నాం. ఇదిగోండి, ఎండుమిరపకాయ తింటూ ఉంటుంది. చింతపండు పులిహోరలో మామూలుగా ఉండదు అనుకోండి. చాలా చాలా బాగుంది. మా చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటున్నాను. నేను ఒకటి చెప్పనా, ఒకే నంబూరులో ఉంటాం మేము చిన్నపిల్లలప్పుడు అని చెప్పాను కదా. ఒకే క్వార్టర్స్, వెనకే ఉండదు ముందే ఉండదు. ముందు మరి రైలు పట్టాలు ఉంటాయి, అవైనా గూడ్సులు ఆపేయి మా ఇళ్ళ ముందు. అవతల పక్కేమి రైలు పట్టాలు ఉంటాయి, అటుపక్క ట్రైన్లు మంగళగిరి, ఇటు విజయవాడ, గుంటూరు పోయే ట్రైన్లు. మేము చిన్నపిల్లలు అప్పుడు, నేను 3వ తరగతి చదువుతున్నాను. 3వ తరగతి అంటే అప్పుడు కొంచెం ఏజ్ ఎక్కువే. 5వ సంవత్సరంలో చేర్పించేవాళ్ళు పిల్లల్ని. మాకు బాగానే గుర్తుంటుంది. పిల్లలందరూ కలిసి మా స్కూల్ ఎక్కడ ఉంటుంది అనుకున్నా, అంత పొలాలు, ఒకే ఒక క్వార్టర్స్, లైన్గా క్వార్టర్స్లు, ఒకే లైన్. మా ఇంటి వెనకబాల మా ఇంటికి ఒక గది పంచే రైల్వే క్వార్టర్స్. ఆ కిటికీ ఉంటుంది, అది వెనక చూడాలంటే భయం వేస్తుంది. గబ్బగేం చీకటిగా ఉంటుంది అనమాట నైటు. అంతే, కిటికీలు కూడా తీయం. ఒకే ఒక్క రూము. పంచలో కూడా ఏమి తలుపులు ఉండవు. ఇంకా గదిలోనే మంచం వేసుకొని కిందో ఎలాగో పడుకునేవాళ్ళం మేము చిన్నపిల్లలప్పుడు. అయితే ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళాలనుకో, రోజులే ఎప్పుడైనా ఎందుకు రోజు వెళ్ళేవాళ్ళం. అప్పుడప్పుడు మానేసేవాళ్ళం. స్కూల్ ఎక్కడుంది అనుకున్నారు? రైల్వే క్యాబిన్ ఒకటి ఉంటుంది, ఓ చివర. మొత్తం పొలాలే కదా, ఆ చివర ఉంటుంది. ఇంకా రైలు పట్టాలు, ఈ గూడ్సులు ఆపే గూడ్సులు కిందకు దూరి సంచి తగిలించుకొని 4-5 పిల్లలు అవతల రైలు పట్టాలు మధ్యలో, అటు రైలు పట్టాలు ఊళ్ళు పోయే రైలు పట్టాలు అనమాట. ఇది మా ముందేమి గూడ్సులు ఆపే రైలు పట్టాలు. అవతలకి వెళ్ళి ఏం చేస్తాం, ఇంక మధ్యలో నడుచుకుంటూ పోవాలి. అటు ట్రైన్లు వెళ్ళేవి, నడుచుకుంటూ వెళ్ళి క్యాబిన్ దగ్గర ఉంటుంది ఊరు, ఒక్కరో చిన్న పల్లెటూరు. అక్కడ ఉంటుంది మా స్కూల్, గవర్నమెంట్ స్కూల్ అది. ఇంకా అక్కడికి వెళ్ళి మళ్ళీ బాక్స్ కట్టించుకొని వెళ్ళి మళ్ళీ వచ్చేవాళ్ళం చిన్నగా. రైలు పట్టాల పైన 5 పైసల బిళ్ళలు, ₹10 బిళ్ళలు పెట్టి రైలు వస్తే ఆడబెట్టి యువతలకు వచ్చి నుంచునేవాడు. అవి అప్పచ్చలు అయిపోయాయి. అట్లా ఆడుకునేవాళ్ళం మేము పిల్లలు. ఇంటికి వచ్చామా, ఇంటికి వచ్చినాక కూడా మాకేం చిన్నపిల్లలు పనులు ఉండవు కదా. మా అమ్మ పొగాకు కంపెనీకి వెళ్ళేది. ఇంటి ముందు కూర్చొని ఆడుకునేవాడు. కానీ ఇటు ఇటు దిక్కులు చూస్తే భయం వేసేది. అలా ఉండేది చిన్నప్పుడు. ఓకేనా, బాయ్.